కావ్య అయితే కళ్యాణ్తో ఇలా అంటూ ఉంటుంది, నిన్ను మిమ్మల్ని అడిగాను కదా కవి గారు, అప్పు మీ మనసులో ఉందా లేదా అని. అప్పుడు మీరు ఏం లేదని నన్ను మోసం చేశారు. నన్ను మోసం చేసి ఇప్పుడు నా చెల్లిని పెళ్లి చేసుకొని వచ్చారు. దాని అర్థం ఏంటి కవి గారు, మీరే చెప్పండి అనేది అడుగుతూ ఉంటుంది. మీరు నన్ను మోసం చేశారా లేదా మా చెల్లిని ఇప్పుడు మోసం చేస్తున్నారా, అసలు మీరు ఏం చేస్తున్నారు అని కావ్య అయితే ఏడుస్తూ కళ్యాణ్ అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ ఏం సమాధానం చెప్పకుండా కావ్య కాసి అలా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే సమాధానం చెప్పకపోవడం సమాధానం కాదు కవి గారు, ఇప్పుడు మీరు చేసిన దీనికి మేము ఎన్ని మాటలు పడుతున్నామో తెలుసా, ఇప్పుడు నాకు చెల్లి ఆ ఇంట్లో ఎలా ప్రశాంతంగా ఉంటుంది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ అయితే అలా కావ్య కాసి అయితే చూస్తూ ఉంటాడు. అయినా ఈ అప్పు నా ఇంట్లో కోడలుగా ఎలా తిరుగుతుందో నేను చూస్తాను, నా కోడలుగా ఈ అప్పు ఆ ఇంట్లో తిరగడానికి వీలు లేదు అని దానిలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అప్పు అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే నేను అప్పుని తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒకసారిగా రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక అప్పు కూడా షాక్ అయ్యి కళ్యాణ్ కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక అందరూ కళ్యాణ్ చెప్పిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఏంటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుండో అని అయితే అనుకుంటూ ఉంటారు. కనకమైతే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది.